నమస్తే, వెల్కమ్ టు హెచ్బిఎన్ టీవీ. మద్యం బెల్ట్ షాపులను అరికట్టాలి. బుర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు, పిడపాక, కారకగూడెం మండలాల్లో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని పిడపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైన్ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి గుడి బడి అని తేడా లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కిరాణా షాపుల మాటన బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో దాబా, హోటల్కు అనుమతులు లేనప్పటికీ యథేచ్ఛగా రాత్రి పగలు అని తేడా లేకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తూ సామాన్యుడి జీవితాలతో చెలగాటమాడుతూ సిండికేట్ నిర్వాహకులు కోట్లకు పడిగెత్తుతున్నారు. అన్ని రకాల డిపార్ట్మెంట్లను తమకున్న రాజకీయ ఆర్థిక బలంతో మేనేజ్ చేస్తూ ఎంఆర్పీ ధరల కంటే 20 రూపాయల నుండి 30 రూపాయల వరకు మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల బ్రాండ్లను వైన్ షాపులలో విక్రయించకుండా సిండికేట్ ద్వారా బెల్ట్ షాపులకు తరలించి అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. మద్యం ప్రియుల యొక్క డిమాండ్ను ఆసరాగా చేసుకుని ఆ బ్రాండ్లను లభించకుండా చేసి సమయపాలన పాటించకుండా బెల్ట్ షాపుల ద్వారా భారీ మొత్తంలో విక్రయాలు జరిగేలా చేస్తూ ఇటు సామాన్యుడి నడ్డి విరుస్తూ అటు ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా మోసం చేస్తూ కోట్లాది రూపాయలు అక్రమ వ్యాపారాలతో ఏజెన్సీలో మద్యం సామ్రాజ్యాన్ని నడుపుతున్నారని పేర్కొన్నారు. 5వ షెడ్యూల్ ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ ఆదివాసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను మద్యానికి బానిసలు చేస్తూ వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేర్కొన్నారు. కావున ఈ అక్రమ మద్యం వ్యాపారం చేసే సిండికేట్ దారులపై, గ్రామాలలో అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై, సిండికేట్ యాజమాన్యంపై ఎక్సైజ్ అధికారులకు తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు. हो जा रहा है।